ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని హుండై వెన్యూ అదే కదా హుండై వెన్యూ వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. ఇది 1.6 లీటర్ ఇంజన్, 1.5 లీటర్ ఇంజన్ ఇది. సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఒకసారి ఓనర్ నుంచే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, ఎప్పటిది ఈ వెహికల్? 2020. ఓకే, ఎంత తిరిగారన్నా? లక్ష తిరిగారు. ఓకే, ఈ మా యాంటీడాట్ ఇది మీకు ఎలా పరిచయం? యూట్యూబ్ లో చూసారు. ఓకే, ఆల్రెడీ అనుభవం పొందారా? అనుభవం పొందింది, దాదాపు 3 ఏళ్ళ నుంచి చేయిస్తూనే ఉన్నా. 3 years నుంచి. ఎన్నిసార్లు చేయించుంటారు? 2 సార్లు చేయించాను. 2 సార్లు. 3వ సారి ఇది. సేమ్ మేము ఏదైతే రిజల్ట్ చెప్పామో ఆ రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్ గా పొందున్నారా? పొందిన్నా. సో అంటే సామాన్యుడికి ఇది అంటే మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్ గా? ఆడిటర్. సో మీ ఆడిట్ లో కరెంట్ అఫైర్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, లాభాలు నష్టాలు. సో దీనిలో ఈ సామాన్యుడికి దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఇది యాక్సెప్ట్ చేస్తారా? రైట్. ఇది ఏం జరుగుతుందంటే, ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఈ వాహనం పని చేయడానికి పెట్టారు, కానీ మెయింటెనెన్స్ వస్తే దీనికి ఇది రిపేర్ చేసుకునే దానికి వ్యవస్థ లేదు. హ్యూమన్ బాడీ అలా లేదు. భగవంతుడు తయారు చేసిన హ్యూమన్ బాడీకి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనే ఒక సిస్టము మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిపేర్ చేస్తుంది. మనిషి తయారు చేసిన మెటీరియల్కి వచ్చేసరికి కకృతి పడి ఇది మళ్ళా నా దగ్గరికే రావాలి, నేనే సర్వీస్ చేయాలి, నేనే రిపేర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సిస్టమ్ని వాళ్ళు పెట్టలేదు. మేబీ అది టెక్నాలజీ ల్యాక్ అయ్యి ఉండొచ్చు, కమర్షియల్ ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఓకే, సామాన్యుడికి ప్రతి ఒక్కడికి బొక్కే. ఈ విషయం ఐడియా ఉందిగా మీకు? వెహికల్లో డిప్రిసియేషన్ లాస్ ఫస్ట్ ఇయర్కే 30% వెళ్ళిపోతుంది. అంటే మీరు కొత్త కారు కొని 1 సంవత్సరం లోపల అమ్మే పని అయితే దానికి 30% లాస్ డిప్రిసియేషన్. అంటే 10 లక్షలు కొంటే 7 లక్షలకే మీరు అమ్మాలి. సో ఈ 7 లక్షల రూపాయలు 2వ సంవత్సరానికి ఏమైపోద్ది? ఇంకో 10%. ఇలా ఇదైపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న BS6 దాదాపు 10 సంవత్సరాలే లైఫ్ టైం. తర్వాత కావాలంటే 5 సంవత్సరాలు ఇస్తారో ఎవరో తెలియదు. అది ఆ సమయానికి అప్పుడు పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. అంటే చూడండి, 10 లక్షల రూపాయలు పెట్టి నేను లగ్జరీకి ఒక వినియోగమైన వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు యొక్క వినియోగత పూర్తిగా నేను వినియోగించకుండా దాన్ని ఎలా నేను స్క్రాప్ చేస్తాను? చేయలేం కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వీకెండ్ టైంలో వస్తారు. మీరు నా దగ్గరికి వస్తానని చెప్పి ఎంతకాలం అయింది? 3 months అయింది మీ దగ్గరికి రావడానికి. అంటే మీ పని హడావుడి, మీ వర్క్ల వల్ల మీరు బిజీగా ఉన్నారు. దాన్ని తప్పు పడడానికి లేదు. ఓకే, హైవే నుంచి నాకు రూట్ కూడా తెలియదు. అంటే వాళ్ళ అబ్బాయిని అడిగాడు, మ్యాప్ కరెక్ట్ గా చెప్పాడు. పోయినసారి మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు, మ్యాప్ చెప్పలేదు, అటెంటో తీసుకెళ్ళి ఊరంతా అక్కడ దాకా వచ్చామండి. అది చూసారా, గ్రోత్ సెంటర్. అక్కడి నుంచి పక్క నేను చూపిస్తుంది కానీ మాకు కనిపించట్లేదు. అది 5:30-6 అయిందిలేండి. మీ స్టాఫ్ కూడా వెళ్ళిపోతాను, నేను కాల్ చేయలేదు. ఇంకెళ్ళిపోయాం హైవేకి. అంటే మనం ఒక్కొక్క టైం ని మీట్ అవడానికే మనకి ఇంత సమయం పడతా ఉంటే రియల్ వాల్యూలో ఇంకెంత నష్టం జరుగుతా ఉంది. సో ఇది సామాన్యుడు అర్థం చేసుకోవాలి. దాని గురించి తెలిసే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారి వెహికల్ ఎంత తిరిగింది అన్న? ఇది ఇప్పటికి 1 lakh తిరిగింది. సరే, స్టార్ట్ చేయండి. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ అనేది ఈ వాహనానికి చేస్తున్నాం. ఒకసారి వెహికల్ కండిషన్ కూడా ఎలా ఉందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. 1 lakh తిరిగింది ఇప్పటికీ. ఒకసారి లైట్ యాక్సిలేటర్ ఇవ్వండి, గట్టిగానే ఇవ్వండి. ఓకే రైట్ బాబు, నువ్వు కొంచెం యాక్సిలేటర్ నానొస్తారని. మామూలుగా మీరు ఈ బండి కాకుండా వేరే ఏ బండి అయినా సరే ఒకసారి వెళ్ళండి, ఇలా బండి స్టార్ట్ చేసి వెనక్కి వెళ్తే డీజిల్ స్మోక్ వస్తుంది. ఓకే, అవును. ఇప్పుడు మన బండికి ఏం స్మెల్ వస్తుందో చెక్ చేయండి. ఓకే, దీనికి ఎన్నిసార్లు చేసాం మనం? ఇప్పటికి మనం 2 times చేసాం. 2 times చేసాం. ఒకసారి యాక్సిలేటర్ ఈయన
లైట్గా వస్తుంది, స్మోక్ కూడా రాదు. స్మోక్ కూడా రావట్లేదు, డీజిల్ రావట్లేదు, డీజిల్ స్మోక్ రావట్లేదు, లైట్గా వస్తుంది. ఓకే, అది కూడా కొంచెం బాగా ఎక్కువ యాక్సలరేషన్ ఇస్తే, కొంచెం ఎక్కువ యాక్సలరేషన్ ఈ బాబు, స్మోక్ అసలు రాదు. స్మోక్ తెలియట్లేదు, వేరే ఫ్లేవర్ ఏదో తెలుస్తుంది కదా, డీజిల్ గా భయంకరంగా లేదు. అవును, తెలుస్తుందా? అంటే స్టిల్ యాంటీ డాట్ ఈజ్ వర్కింగ్. ఇది విధానం. ఇది ఒకటి మీకు అర్థమయ్యేదానికే నేను మీకు మళ్ళా పిలిపించాను. సో మిత్రులారా, ఏసీ ఆఫ్ చేయనా? రైట్. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు ఒక బైక్ కూడా అడిగారు చాలామంది. యాంటీడాట్ ప్లస్ యొక్క స్టిక్కర్ని చాలామంది, అంటే లేబుల్ లేకుండా నిన్నటి వరకు కూడా ఎవరన్నా అడిగినా కానీ ఇస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య దీని యొక్క లేబుల్ కూడా దీనికి చేయటం జరిగింది. ఒకసారి మీ అందరికీ కూడా ఈ యాంటీడాట్ లేటెస్ట్ డిజైన్, యాంటీడాట్ ప్లస్ లేటెస్ట్ డిజైన్ అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో ఇది 100cc వెహికల్కి, 125cc వెహికల్కి ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ మనం చేసి ఇస్తున్నాం. యా అయ్యా, బైక్కి నేను ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను, దాదాపు 5 ఏళ్ళు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈరోజు కూడా ఇంజన్ నేను దాదాపు 2011లో కొన్న వెహికల్, ఇది 2015 ఏళ్ళు 14 ఏళ్ళు, వీళ్ళు స్టిల్ BS3 బండి నాకు. బోర్ ఏమన్నా చేయించారా? అసలు లేదు, ఈ రోజుకి లేదన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ బోర్కి వచ్చిన బండికి కూడా వాల్యూస్ ఇస్తుంది. అది దీనిలో ఉన్న గొప్పతనం. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ అనేది ఆటోమొబైల్లో బైక్స్ విభాగానికి సంబంధించిన అండ్ బైక్స్, కార్లు, అంటే యాంటీడాట్ ప్లస్ బ్రోచర్ మనం చూస్తున్నాం. ఇది సీసీ బేస్లో ఉంటుంది. సో బైకుల్లో మనకి 650cc వరకు కూడా రెగ్యులర్ మోడ్లో దొరుకుతాయి. ఇంకంతకన్నా హైవీ వెహికల్ కావాలి అంటే బై ఆర్డర్ మాత్రమే మీరు ఆన్లైన్లో సంప్రదించినట్లయితే బై ఆర్డర్ మాత్రమే చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్లో 600cc దగ్గర నుంచి 3500cc వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో అంతకన్నా పెద్ద కార్లు మన ఇండియాలో చాలా తక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా ఆటోల్లో వచ్చేసరికి 250cc నుంచి 1500cc వరకు ట్రక్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా వ్యాన్స్లోకి వచ్చేసరికి 4 లీటర్ ఇంజన్ నుంచి 16 లీటర్ ఇంజన్ వరకు కూడా వ్యాన్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా ట్రాక్టర్లోకి వచ్చేసరికి 15 HP నుంచి 75 HP ట్రాక్టర్ వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా జేసీబీలోకి వచ్చేసరికి చిన్నవి 4000cc ఇంజన్ నుంచి అతి పెద్దవి 16,000 ఇంజన్ వరకు ఉన్నాయి. 16,000 కన్నా పెద్ద వెహికల్స్ జేసీబీలో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అవి బేస్డ్ ఆన్ ఆర్డర్ని బట్టి మనం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇంజన్స్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ని మనం వాడటం జరుగుతుంది. ఇది షిప్పులకి సంబంధించింది. ఇది బోట్లు, చిన్న బోట్లు దగ్గర నుంచి ఒక చిన్న ట్రాన్స్పోర్ట్, అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించిన మ్యాటర్ ఇది. దీనికన్నా ఇంకా హెవీ వెహికల్స్ అనేవి మనం బై ఆర్డర్ మీద మాత్రమే మనం చేస్తున్నాం. అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఏ వెహికల్కి అయినా సరే మనం యాంటీడాట్ ప్లస్ మనం చేయగలుగుతాము. అండ్ అది బేస్డ్ ఆన్ ఆర్డర్ని బట్టి మాత్రమే మనం చేయగలుగుతాం. రెండవది, ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ అనేది కంప్లీట్ చూడండి, ఇది ప్యూర్ మిల్క్ లాగే మనకి వైట్ కలర్లో, చాలా క్లియర్ వైట్ కలర్లో ఉంటుంది. ఇదే మెటీరియల్ మీరు రేపు చేసేటప్పుడు చూడండి, అది గ్రీన్ కలర్లో ఉంటుంది, బయోడీజిల్ లాగా ఉంటుంది.
ఇప్పుడే నేను జస్ట్ మీతో పాటు అది కూడా తయారు చేసి బాటిల్ ప్యాక్ చేశాను. మీరు రేపు ఎల్లుండో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారు కదా, అప్పుడు మీకు ఈ గ్రీన్ కలర్లో వస్తుంది. దీని బ్రోచర్ కలర్ పెట్టడం కూడా కారణం ఇదే. ఓకే, ఈ గ్రీన్ కలర్ లేబుల్ కూడా అదే కలర్ ఇచ్చాం మనం, సేమ్ అదే కలర్ మెన్షన్ చేసాం. బికాజ్ ఆఫ్ రీజన్ అది ఇప్పటికిప్పుడు వైట్, ఫర్దర్గా గ్రీన్. ప్రకృతి ఎలా అయితే శోభిల్లుతా ఉందో ఆ విలువలన్నీ కూడా దీనిలో వచ్చే విధంగా సూపర్ నానో టెక్నాలజీ అంటారు దీన్ని. ఈ సూపర్ నానో టెక్నాలజీ ఆధారితంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓన్లీ వైట్, ట్రాన్స్పరెంట్గా ఉండేది. ట్రాన్స్పరెంట్, అది వాటరా లేకపోతే ఇంకొకటా కూడా తెలిసేది కాదు. దాని తోడు మా దగ్గర డీలర్లుగా చేరిన వాళ్ళు ఏం చేశారంటే దుర్మార్గులు ఒక బాటిల్ని 10 బాటిల్ చేయటం, 20 బాటిల్ చేయటం, మిస్యూజ్. ఇప్పుడు మీకే బాటిల్ ఇచ్చాను, మీరు వాడేసి అక్కడ పడేశారు, అది ఎవరికో దొరికింది, వాడేం చేస్తాడు, దాంట్లో ఏదో ఒకటి పోసేసి ఇదిగో నేను సుందర్ గారి దగ్గర ఇందాకే తెచ్చాను, ఫ్రెష్ లైవ్లో కొన్నాను, అది దాని ఫేక్ 100 చూపించి ఎవరికొకటికి అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. వాడికి కస్టమర్ బకరా అయిపోతాడు, కస్టమర్కి మనం బ్యాడ్ నేమ్ అవుతాము. ఇదిగో అది నేను చేయించాను, నాకు పని చేయలేదు, అది ఇది అని కస్టమర్ 100 రకాల మాటలు చెప్తాడు. సో ఇలాంటి విషయాల వల్లే మేము దీన్ని పూర్తిగా ఆన్లైన్ మాత్రమే పెట్టాం, మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్. మనం చేసుకునేటప్పుడు సపోర్ట్ ఇస్తాం. ప్రభుత్వం పెట్రోల్ నడుపుతున్నా కానీ ప్రభుత్వం పెట్రోలే కల్తీ అవుతుంది. నడుపుతున్న ఈ ప్రభుత్వ సమస్యలే, కానీ ప్యూరిటీ ఈ రోజుకి చూపించమనండి. ఒక్కొక్క పెట్రోల్ బంకుల్లో మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఒక్కొక్క పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టిస్తే 18-15 వస్తుంది, ఒక్కొక్క పెట్రోల్ బంక్లో కొడితే 20 వస్తుంది. కరెక్ట్. ఎక్కడ వచ్చింది ఆ తేడా చెప్పండి నాకు? వాల్యూమ్లోనే. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడానికి మీకు ఒక షార్ట్ కట్ చెప్తా. పెట్రోల్ బంక్లోకి వెళ్ళండి, డెన్సిటీ అని రాసి ఉంటుంది. యావరేజ్ డెన్సిటీ 890 ఉండాలి. 890, 890, 900 కూడా ఉండొచ్చు. అర్థమైందా? అది హై డెన్సిటీ మెటీరియల్. ఇయే కొంచెం లోలోకి వచ్చేసరికి 800, 810, 820 ఇలా ఉన్నాయంటే అదేదో మిక్సింగ్ జరిగిపోయిందని అర్థం. మనం ఇంజెక్షన్ చేస్తున్నాం, ఫ్లేవర్ తెలుస్తుందా మీకు? వితిన్ మినిట్స్లో వచ్చేసేస్తుంది. ఇది వాల్యూ. ఇక్కడ మెకానికల్ కంబషన్లో ఇంజన్ బీటింగ్ మారుతుంది, స్మూత్నెస్ మారుతుంది. ఇంజన్ మెకానికల్ కంబషన్లో జరిగే అద్భుతమైన నానో సైన్స్ ఇది పర్సీవ్ చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. దూరంగా ఉండి చూసే వాళ్ళకి ఇది తెలియదు. అమ్మో ఇదేదో మనకి షో చేస్తున్నాడు, 4000 కనీసం ఒక 5 గ్రాములు చేయించుకున్నారు మీ దగ్గరకు. ఎస్ ఎవరో చేస్తుంటే ఎట్లా వాళ్ళ ఇంటి ముందు చేస్తుంటే ఇదే మేము ఫ్యాక్టరీ పోయి చేయించుకొస్తున్నాం అని చెప్పారు. అలా వాళ్ళకి వస్తారు, చాలా మంది వస్తుంటారు. కాకపోతే మన అందరికీ సమయం కేటాయించారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎప్పుడు మా వర్క్ అంటే దాని మీద డెడికేట్ అయి ఉంటుంది. అదిగాక ఈ పేషెంట్స్ వీళ్ళు క్రానిక్ డిజార్డర్స్కి మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో వాటి మీద కొంతమంది వస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ మనం మన జీవనంలో కుటుంబానికి టైం స్పెండ్ చేసి ఇవన్నీ స్పెండ్ చేయాలంటే చేయలేని పరిస్థితి అవుతా ఉంది. సో మిత్రులారా, ఇంజన్ ఆల్రెడీ 1-2 సార్లు యాంటీడాట్ చేసినందువల్ల స్లైట్లీ సౌండ్ డౌన్ అయింది, కానీ అది మనం అబ్జర్వ్ చేయలేకపోతా ఉన్నాం. ఓనర్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇప్పటికిప్పుడు వీడియో చూసే వాళ్ళకి మాత్రం అది కొంచెం తక్కువగా తెలుస్తుంది. దీని పర్ఫార్మెన్స్ ఇంకా రన్నింగ్లో ఇంకా బాగా తెలుస్తుంది. ఇది ఈసారి 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తుంది అన్నాడు. యాంటీడాట్ ప్లస్ 1 lakh. ఇదివరకు మనం 30,000 ఇచ్చేవాళ్ళం, అందుకన్నా డ్యూరేషన్ లేదు మన దగ్గర. ఇప్పుడు డ్యూరేషన్ 1 lakh కిలోమీటర్ పనిచేస్తుంది. 1 lakh కిలోమీటర్ పనిచేస్తుంది. ఒక 4-5,000 తిరిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మార్చేసేయండి. ఇక నెక్స్ట్ 1 lakh వరకు నో నీడ్ టు చేంజ్. ఏదన్నా ఆయిల్ తగ్గితే ఆయిల్ పోసుకోవడం అంతే, ఇంక వేరే ఏం అవసరం లేదు. మళ్ళీ చేయించిన తర్వాత ఇంజిన్ ఆయిల్ తొందరగా తగ్గిపోతుంది. ఇంజిన్ ఆయిల్ ఎందుకనో తగ్గటం అంటే ఇంజిన్ ఆయిల్ ఎవాపరేషన్ లాస్ అంటారు దాన్ని. ఎవాపరేషన్ మీరు ఎక్కువ వాడకుండా బండి పక్కన పెట్టినా
లేదు, మనం కంటిన్యూస్ వాడుతా ఉన్నా బండి తీయకుండా ఉండవచ్చు. ఒక ఎండాకాలంలో ఎవాపరేషన్ లాస్ ఉంటుంది, అది దీని వల్ల ఉండదు, దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. ఇంజిన్ బండికి అబ్జర్వ్ చేస్తుంటా కదా, ఇంజిన్ 3 టెంపరేచర్ నెలలు చేద్దాం అనుకుంటాము, మా పనుల మీద 1 నెల ఎక్కువ అవుతుంది. అది పోతే ఏంటన్నా ఇంజిన్ పూర్తి అయితే నాకు వచ్చేది ఏంటంటే ఆయిల్ తగ్గుతుంది. ఏది బండి గురించి చెప్తున్నారు, మోటార్ సైకిల్ గురించి చెప్తున్నారు. మోటార్ సైకిల్ కి వచ్చేసరికి మీకు ఆయిల్ ఖచ్చితంగా తగ్గిద్ది, మళ్ళీ పోసుకోవాల్సిందే, ఎవాపరేషన్ లాస్. బండి ఇంజిన్ వేడికి టెంపరేచర్, బయట టెంపరేచర్కి 35-40, 15W40, 5W40 ఇలాంటివి ఉంటాయి గేజులు. అంటే గరిష్టంగా 40 డిగ్రీల వరకు అది ఒప్పుకుంటుంది. 42వ డిగ్రీ వచ్చింది ఏమవుతుంది, ఆవిరైపోద్ది. ఆ ఆవిరైపోయే లాస్ అక్కడ కూడా కనిపిస్తుంది. సేమ్ అదే మన కార్లో కూడా కనిపిస్తుంది. ఓ పెద్ద విమానం ఎక్కినా దాంట్లో కూడా కనిపిస్తుంది. ఏదైనా ఆపరేషన్ లాస్ జరుగుతుంది. అందుట్లో మనం డ్యూరేషన్ ఇచ్చాం కదా, వాళ్ళకేమో 2000కు 3000కో ఇచ్చేస్తారు, మనం 5-6 వేలు పని చేస్తుంది. 5-6 వేల వరకు మనం వాడుకుంటాం ఖచ్చితంగా, అవసరం లేదు. దానికి ఆయిల్ తగ్గింది అని అనుకుంటే మళ్ళీ కొంచెం టాపప్ చేసుకోవడం ఉత్తమం. నేను మళ్ళీ ఇంకా 1 లాక్ దాకా చేయించే పని లేదు. ఏమవుతుంది. ఇంజిన్ ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఒక 5 కిలోమీటర్ తిరిగి మార్పిస్తాను. ఆ తర్వాత ఇంజిన్ ఆయిల్ మళ్ళీ 10 ఏళ్ళకి మార్చుకోమంటారు. అవసరం లేదు, ఇంకా అవసరం లేదు, మాట్లాడే పనే లేదు. ఎంతైతే ఫిల్ అయిందో అది ఫిల్అప్ చేసుకోవాలి అంతే, తగ్గిందని పోసుకో తిరుగు. బాగా డెన్సిటీ ఎక్కువ అయ్యింది అని అనుకుంటే ఒకసారి మార్చుకో, అది కూడా 60,000కో 70,000కో. నాకు ఆ కంప్లైంట్ కూడా రాలేదు, జనరల్గా రిమైండింగ్ పెట్టి. కొద్దిగా పొలాల్లో కొండ ప్రాంతాల్లో తిరిగే వెహికల్స్కి వచ్చింది ఆ కంప్లైంట్. అది కూడా పెద్ద వెహికల్స్, ట్రక్స్. మనం అంతా హైవేలో తిరిగే వాళ్ళం కాబట్టి మనకు ఆ సమస్య ఉండకపోవచ్చు. సో ఇంజన్ ఆల్మోస్ట్ ఆల్ కూల్ అయిపోయింది, కామ్ అయిపోయింది. సో మిత్రులారా, మీకు ఇంజన్ నాయిస్ అనేది ఇప్పటికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో వితిన్ మినిట్స్లోనే మనకి కేవలం ఈ ఇంజెక్షన్ చేసే 15 నిమిషాల వ్యవధిలోనే ఇంజన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి ఈ నానో టెక్నాలజీ ద్వారా ఖచ్చితంగా ఇంజన్లో స్మూత్నెస్ అనేది కానీ, ఇంజన్ యొక్క పికప్ అని కానీ, ఇంజన్ యొక్క క్వాలిటీస్ ఖచ్చితంగా మార్పు గమనించవచ్చు. ఆ విషయాన్ని మీకు లైవ్లో ధృవీకరించి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. సో ఈ విధానాన్ని ప్రతి సామాన్యుడికి కూడా అందించే ప్రక్రియలో భాగంగా sundariinnovations.com అనే మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పర్చేజ్ చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో యాంటీడాట్ ప్లస్ కంప్లీట్ అయిపోయింది. బాగా నెక్స్ట్ వచ్చింది. సో ఆఫ్టర్ యాంటీడాట్ ప్లస్ తర్వాత మనం ఇంజన్ నాయిస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వితిన్ మినిట్స్లోనే దీని యొక్క వాల్యూస్ మార్పులు, నానో రాడికల్ సైన్స్ అనేది ఇంజన్లో అభివృద్ధి జరుగుతుంది. సో మీరు కూడా మీ పాత వాహనాన్ని వితిన్ 10 మినిట్స్లోనే కొత్త వాహనంగా మనం మార్చుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ subscribing our channel. Please subscribe our channel Sundar Innovations. Thank you very much.